Good appearance, good decoration, good girls. Good evening, angels. Good evening. What can I do for you? I booked a room here. Chudu, Neela beautiful ga unde room kavali. Thank you. Your good name, please. లడ్డు 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 తాత నా లడ్డు తాత వచ్చేసాడు నా లడ్డు తాత వచ్చేసాడు లడ్డు వాట్ ఈస్ దిస్? లడ్డు జిలేబడ్డు మీద పడి ఒకటే నలిపిస్తున్నావు. వాట్ బ్యూటీ? కొత్తగా వచ్చిన కస్టమర్స్ మీద పడి కౌగులించుకోవడం మీ హోటల్ పద్ధత. మగాడిని కౌగులించుకోవడం ఐ హేట్ ఇట్. నీలాంటి బ్యూటీకి కౌగులించుకోవడం ఐ లైక్ ఇట్. కమ్ ఆన్ డార్లింగ్. లడ్డు తాత తప్పు తప్పు లడ్డు తాత వాట్ నాన్సెన్స్. ఓ సోస్ తలకు రంగేసి చుట్టూ బూటేసి మా సెట్ తమాషాలు చేస్తున్నావు. ఇదిగో నువ్వు ఇన్ని వేషాలు వేసినా భాషలు మార్చినా నీ పప్పు నా దగ్గర ఉడకు లడ్డు. లడ్డు ఏమిటి? ఇప్పుడు లడ్డు అంటావు, కష్టపడిన తర్వాత పడ్డు అంటావు. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ థింగ్స్. నీ మనవుడే లడ్డు. మనవడా? వాడేవిడ? నీ జోకులు చల్లేగని లడ్డు. అవును, నీకు పొద్దు మీసాలుండాలి. అవి ఏమయ్యాయి? మన మంగలి పాపన్నగాడు తాగిన బైకులు కత్తిరిచ్చేసాడా? పొద్దు మీసాలేమిటి, మంగళ పాపనేమిటి? వాట్ ఈస్ దిస్? వాట్ యు ఆర్ టాకింగ్? ఐ సే నీ టాకింగ్ జోకింగ్ చాలు గాని చింతపల్లి నుంచి ఇప్పుడు దిగావా? వాట్ ఈస్ దిస్? చింతపల్లి నుంచి పెంటపల్లి నుంచి రావడానికి నేనేమన్నా పల్లెటూరు పైసలుగా కనిపిస్తున్నానా? మనం టిబెట్ నుంచి టహరాన్ వెళ్ళి బాగ్దాద్ మీదుగా బెల్జియం చుట్టి హాలండ్ మీదుగా పోలాండ్ చుట్టి ఈ లాంచ్ చేయడం. మళ్ళీ నువ్వు న్యూసెన్స్ చేసావంటే వేర్ ఇస్ ద మేనేజర్? కాల్ ది ప్రొపరైటర్. లడ్డు లడ్డు ఏమిటి గొడవ? లడ్డు లడ్డు తాత లడ్డు తాత లడ్డు తాత మాట విని లడ్డు తాత. రాము, ఏమైంది? అది కదా రాదా, ఇతను ధర్మందని మా లడ్డు తాత సన్ ఆఫ్ సత్యనారాయణ ప్రసాద్. నన్ను సత్యనారాయణ ప్రసాదం అని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అని ఊరందరికీ పంచాలనుకుంటున్నావా? నా పేరు శాన్ ఫ్రాన్సిస్కో శాన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టా రోడ్రిస్. ఏటేటి? శాన్ ఫ్రాన్సిస్కో శాన్ సెబాస్టియన్ ఆల్బర్ట్ డికోస్టా రోడ్రిస్. కాదు లడ్డు. రాము, పెద్ద మనిషి కాదంటుంటే మధ్యలో నీ గొడవ ఏమిటి? సార్, ఇతను చాలా మంచివాడు. ఏదో పొరపాటు పడుతుంటాడు. అందమైన పిల్లలు నువ్వు చెప్తున్నావు కనుక వీటిని క్షమిస్తున్నాను. సార్, ఇదిగో మీరు 70. రాము, ఇతన్ని ఫ్లోర్ తీసుకెళ్ళి. మళ్ళీ అక్కడ కూడా వీడనా? ఇట్స్ ఆల్ రైట్. సామాన్ పట్టించురా. హలో బ్యూటీ. హాయ్ డార్లింగ్. వెరీ ఫైన్, వెరీ ఫైన్, వెరీ ఫైన్. ఓ మ్యూజిక్. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో, పుట్టింటోళ్ళు తరిమేశాడు, కట్టుకున్నాడు వదిలేశాడు. ఇదిగో ముసలాడికి దసరా పండుగ అంటే ఇదే. ఏం కూర్చోరా? కుయ్యడానికి నేనేమన్నా కొడి పుంజులు కాదు లడ్డు. మళ్ళీ అదే కొట్టుకొస్తావు లడ్డు అని. లేకపోతే ఏమిటండి, వయసు మళ్ళీ కుప్పి గంతులేస్తే నడు పట్టకే. నా నడువుని గురించి నీకేం తెలుసు? కాకినాడ వెళ్ళి కలవర్ రింగ్ అడుగు చెప్పండి. వస్తానండి. ఎక్కడికి? కాకినాడకి వెళ్ళి కలవర్ రింగ్ రెడీ తీసుకొస్తా. వెళ్ళమంటే వెళ్ళిపోవడం ఏంటి? ఇలా రాబోయ్. ఒంట్లో మంచి హుషారు ఇవ్వటానికి ఇక్కడ ఏం దొరుకుతుంది? వేడివేడి కాఫీ, వేడివేడి టీ, వేడివేడి వడ, వేడివేడి. ఎవరో ముసలోళ్ళు తాగే డ్రింక్ చెప్తావేంటే? నాలాంటి ప్లే బాయ్స్ తాగేది మంచి హుషారిచ్చే విస్కీ తీస్తావా? విస్కీ? ఇదిగో విస్కీ తెచ్చే పుస్కీ కానీ నేను కాదు, బేరాన్ని మీరు తెస్తాడు. గుడ్ నైట్. ఆగోయ్, ఏమిటే ఊగా వెళ్ళిపోతానంట. ఇదిగా ఇక్కడ దొరుకుతాయా? అంటే అదేవిడయా కురవాడి ఆ మాత్రం అర్థం కదా. చెప్పండి. ఓకే. ఇదిగో ఈ బెడ్ మీదకి బొద్దుగా ముద్దుగా ఉండే పాపలు ఎవరైనా ఉంటే పట్ల. ఏమిటి బొద్దుగా ముద్దుగా ఉండే పాపలా? నీ మొహాన్ని ఇప్పుడు అర్థంలో చూసుకున్నావా? ఒరే ఫూల్, అనేక మంది ఆడపిల్లలు నా మొహంలో చూసి తల్లుకున్నారు తెలుసా? అంటే మీరు అద్దాలు రావుడు అన్నమాట. చూడండి అద్దాలు రావుడు గారు, నేను మీ మనవాళ్ళు లాంటి వాడిని, మీరు నాకు లడ్డు లాంటి వారు. చిచి, నన్ను ఆ లడ్డు గారితో పోల్చొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలా? వెధవా వెధవా? నువ్వే ముసలి వెధవి, తిరుగుబోతు వెధవి, తాగుబోతు వెధవి, అంబోతు వెధవి, అన్ని వెధవులు నువ్వే. ఎన్ని జన్మలెత్తినాను మా లడ్డు తాతో సరిపోవు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా, లడ్డు జిలేబీ అని నన్ను ఆట పట్టించే రాముడు ఈరోజు డ్యూటీలోకి రాలేదా? లేదండి, ఈవేళ రాము పుట్టినరోజు అండి. పుట్టినరోజా? అతను పుట్టినరోజు ఇవాళ కదే. కాదని మీరంటే ఎలా సార్? ఈ రోజనే అతను అంటున్నాడు. ఈ రోజు సాయంకాలం స్టాఫ్ క్వార్టర్స్ దగ్గర మా అందరికి మందుతో గొప్ప విందు చేస్తారు సార్.
పారిపోయాడు. బాబు రాముడు! ఏమిటి శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ సెబాస్టియన్, ఆల్బర్ట్ డికోస్టా, రోడ్రిస్ట్ ఏమిటలా ఏడుపు ముఖం పెట్టారు? చూడు బాబు, జీవితంలో ఎలాంటి వేళాకోళమైన ఆడు కాని ఇలాంటి వేళాకోళం ఆడి ఈ ముసలిగుండ బద్దలు చేయొద్దు. నీ తాత తట్టుకోలేడు బాబు. తాతయ్య? ఎవరికి తాతయ్యవి? ఎలాంటి తాతయ్యవి? నువ్వు ఇమ్మాన్వి, ప్లే బాయ్వి. చాలు బాబు చాలు, నా మాటలు నాకే అప్పగించి ఇంకా నన్ను నేర్పించొద్దు. అయితే నువ్వు చాంతాడంత ఇంగ్లీష్ పేరున్న రోడ్రిస్ట్ గాడివి కాదన్నమాట. కాదు బాబు, నేను నీ లడ్డూని. మరి నువ్వు తాగిన విస్కీ? కుళాయి నీళ్ళలో రంగు కలుపుకుని తాగాను రా. ఒరే రాముడు, నేను నవ్వుతూ నటించిన ప్రతి క్షణం నీ ముందలా చేస్తున్నందుకు, నీతో అలా మాట్లాడుతున్నందుకు లోపల ఎంతో కుమిలిపోయాను రా. ఒరే, ఒక్కసారి నిన్ను కావుగలించుకొని నా మనసులోని బాధంతా పోగొట్టుకోనివ్వరా, పోగొట్టుకోనివ్వరా. రాముడు! ఏమి రావణ? షటప్! నా పేరు రాముడు కాదు, శేషు. శేషువో ఇస్పెట్టు ఆసువో ఏ పేరైతే నాకే. తేలుని పావుని ఏ పేరుతో పిలిచినా అటుకుండే ఇసం పవర్ తగ్గిపోదు కదా. ఏమంటావు రా? అన్నే, నన్ను రా అని పిలవడానికి నీకు ఎన్ని గుండెలు రా? ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? కొట్టానంటే కొత్తిమీర చట్నీ అయిపోద్ది నీ మొహం అని చెప్పడమే నా ఆన్సర్ రా. గాది కింద పంది కుక్కులాగా తిన్న ఇంటికే వాసాలు లెక్క పెట్టేని ఇలాంటి మాయల పకీరు గాలని పుర్రే అని పిలవడంలో తప్పే ఉంది రా. దిస్ ఇస్ టూ మచ్. ఆఫ్టర్ ఆల్ ఒక నవ్వురు గారు వచ్చి, నేను నీకు నౌకరునైతే నువ్వు మన అమ్మగారికి నౌకరు కదా. ఈ ప్రపంచంలోని ప్రతి మనిషి దళ్ళొచ్చుకు నౌకర్లు కదా. సరే, నీ కోతల్ని బట్టి నువ్వు గుంట నక్కమనిపించినా నీ రాతల్ని బట్టి నువ్వు ఆడగుంటావనుకుంటారు సుమా. ఇదిగో చూడు, ఇందులోని పేరు అమ్మగారిదైనా ఇది రాసింది మాత్రం నువ్వే కదరా. ఈ విషయం బయటపడిందనుకో నీకు సెంట్రల్ జైల్లో చెప్పకూడే గతి అని నోరు వెళ్ళబెట్టావేమిటిరా. నీ ఆధారం కాస్త గోదాట్లో కలిసిపోయింది. ఇప్పుడు నన్ను ఏం చేయగలవు? ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి? నువ్వు నిజంగా మీ బాబుకు పుట్టుండవు. ఇది నా ఆన్సర్. నువ్వు చందాల పేదవ్వని తెలిసి నేను చెడుగుడాడించడానికి వచ్చానంటే నేనెంత బందోబస్తు మీద వచ్చానో కాస్త ఆలోచించు. ఈ ఉత్తరాలన్నీ దానికి సంబంధించిన కాపీలే. అయితే పెద్దలు, మీరందరూ ఈ హోటల్ కొనాలనే మహత్తరమైన ఉద్దేశంతో వచ్చారన్నమాట. చూడండి మై డియర్ పెద్దలు, మీ అందరికీ మా రాజాబాబు గురించి తెలియడం ముఖ్యంగా అవసరం. ఎందుకంటే వారికి వేపకాయంత వెర్రి ఉంది, పత్తికాయంత పిచ్చుంది, అడపా రెండు ముదిరితే నిమ్మకాయంత అవుతుంది. సరేనయ్యా, ఇంతకీ మేము ఏ విధంగా ప్రవర్తిస్తే ఆయనకి వెర్రి ముదరదో కాస్త సెలవివ్వండి. మా బాబు గారికి తిక్కరేయకుండా ఆనందంగా కుదురుగా ఉండాలంటే ఆయన ఏ పని ఎలా చేస్తే మీరు అలాగే చేయాలి. ఆయన వచ్చి నిలబడితే మీరు నిలబడాలి, ఆయన కుర్చీ లాగితే మీరు లాగాలి, ఆయన కూర్చుంటే మీరు కూర్చోవాలి. ఆయన అర్థమైందా? హలో, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. విచిత్రంగా ఉందే. రావుడు, ఏమిటి వీళ్ళ పద్ధతి? బాబు, మీరు ఇదేం పట్టించుకోకుండా కార్యక్రమం ప్రారంభించండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. చేసి ఈగ. రావుడు, నాకు ఈగలంటే అసహ్యం. సర్వే తప్పకుండా రాజాబాబు, మీ అందరి కోరిక మీద దీన్ని అంతం చేస్తే తప్ప నాకు నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు.
ఓసి మాయిదారియేగా వెంకటప్ప గారి గుండు పెంట కుప్ప అనుకుంటున్నావటే అక్కడ వాలేం ఆయన తల మీద బొచ్చు కూడా భయంతో ఉండలేక ఊడిపోతే అక్కడ చేస్తావా నీకెంత ధైర్యమే వెంకటప్ప గారు మీరు భయపడకండి నేను మళ్ళీ భయపడతాను ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి ఉండండి దొరికిపోయింది ఓసిని తల్లి సిగతరగా అక్కడి చేరావా ఒసే ఆ కోటిరాజు గారి మీసాలు కోనసీమ కొబ్బరి తోట అనుకున్నావా అక్కడి చేరి పిక్నిక్ చేసుకున్నావు పిక్నిక్ ఏయ్ ఆయన మీసాల్లో ఒక్కొక్క వెంట్రుక లక్షలు విలువైందే కోటిరాజు గారు మీరు అలాగే ఉండండి అలాగే ఉండండి దాని పేగులు తీసిన మెళ్ళ వేసుకుంటా అలాగే అలాగే కదలకండి కదలకండి సరిపోయిందే తల్లి సిగదరగా నువ్వెక్కడికి పోతావే ఎంత తెలుస్తాను గురుగారు దాన్ని నరికి పోగులు పట్టడమే నా జీవిత ధ్యేయం హిరణ్యకశిపుణ్ణిరా హిరణ్యకశిపుణ్ణిరా నిన్ను ఎరుసుక తింటనురా నరసింహస్వామినిరా నేను నరసింహస్వామినిరా నిన్ను నందుకు తింటనురా పిరికి దద్దెమల్లారా ప్రాణానికి ప్రాణం ఇచ్చే బలేరాముడు ఇక్కడ ఉండగా మా రాజాబాబు హోటల్ చవగ్గా కొనేద్దామని ప్లాన్ వేశారా రావుడు కదలకు అలాగే ఉండు ఆ ఏక సంగతి నేను చూసుకుంటాను నువ్వేం భయపడకు తప్పుతుందా తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాంటి వాడైనా గాడిద కళ్ళు పట్టుకోవాలి గాడిద చెప్పినట్టు చేయాలి మీరు చెప్పినట్టు చేసేస్తాను ఇవ్వండి వెరీ గుడ్ ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు అజబాబు అజబాబు మా వెనకొచ్చి కాపాడా నువ్వు రాకపోతే ఈ కోతు మూకందరూ కలిసి మన వాళ్ళని చంపేద్దరు నీ రాకతో వీళ్ళు ఆట కట్టేదనుకో రావుడు రావుడు లేదు భీముడు లేదు ఈ రోజు నుంచి నేను వేళ మనిషిని కదిలేవంటే కాల్చి చంపేస్తాను మీరు చెప్పిన పనులు చేశారు కదా మళ్ళీ ఇదేం పని మోసం కుట్ట దగ్గర మోసం లేదు దగ్గలేదు అంతిమ విజయం మాదిరా నూరు ముసలు పద నా కొడుకును పక్కన పెట్టుకుంటావురా చెప్తాను నడువుని కొట్టాను రా నేను పట్టబడుతాను రా పట్టబడుతాను రా 5 స్టార్ హోటల్ కొనడానికి వచ్చిన పెట్టుకుప్ప వెంకటప్ప గారా అవును రాజాబాబు ఎలా గుచ్చుకోలేదని చూస్తున్నారా ముసుకురా ఏముందిరా